జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త అవకాశమే. సరిగ్గా ప్రయత్నిస్తే విజయం నీ సొంతం. అందరిలోనూ నువ్వు బెస్ట్ అవ్వాలంటే జీవితంలో రెస్ట్ అనే పదాన్ని మర్చిపోవాలి. కొన్నిటిని ఎంత ఇష్టం ఉన్నా వదిలేయాలి. అది ఎంత కష్టమైనా తిరిగి చూడకూడదు. అప్పుడే జీవితంలో ముందుకు పోగలుగుతారు. గొంగళి పురుగు తన జీవితం అయిపోయింది అనుకునే లోపలే అందమైన సీతాకొక చిలకగా మారి పైకి ఎగురుతుంది. వృత్తి పట్ల గౌరవం ఉండాలి. చేసే పనిలో నిబద్ధత ఉండాలి. వేసే అడుగులో ధైర్యం ఉండాలి. చెప్పే మాటలో ప్రోత్సాహం ఉండాలి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు నేర్పుగా ఉండాలి. పర్వతం ఎత్తి చూసి జంకితే శాశ్వతంగా కిందనే ఉండిపోతావు. అదే సాహసించి ఒక్కో అడుగు ముందుకేస్తే శిఖరాగ్రం మీదకి చేరుతావు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది. అప్పటి వరకు ఓపికతో ఉండాలి. లభించే చిన్న చిన్న అవకాశాలే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. డబ్బు పేదవారి దరి చేరదు. మధ్యతరగతి వాళ్ళ దగ్గర నిలబడదు. ధనవంతుల వద్ద దీనికి అంత విలువ ఉండదు. గుప్పెడంత గుండెలో కొండంత ప్రేమ ఉండాలి. ధనంలో పేదవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. రేపటి జీవితానికి నమ్మకం లేదు. అందుకే ఈరోజు లభించే ఏ చిన్న సంతోషాన్ని వదులుకోకు. పొగడ్తల కోసం పని చేయకూడదు. విమర్శ ఎదురైనప్పుడు కృంగిపోకూడదు. చేసే పనిని మనస్ఫూర్తిగా చేయి. గుర్తింపు దానికదే వస్తుంది. భగవంతుడైన కృష్ణుడు దారి చూపించాడు, కానీ యుద్ధం చేసింది అర్జునుడే. దేవుడు మార్గం మాత్రమే చూపిస్తాడు, కానీ పోరాడాల్సింది మాత్రం నువ్వే. ఈ భూమిపై కొంతకాలం ఉండటానికి వచ్చిన అతిథులు ఇక్కడే ఉండిపోవటానికి రాలేదు. వారి కోసం వీరి కోసం కాకుండా ఉన్నన్ని రోజులు నీ కోసం బ్రతుకు. చుట్టూ ఉన్నది రంగుల ప్రపంచం. ఎవరికి వాళ్ళు అందరూ మంచివాళ్లే. అందరు మాటలు తీయగానే ఉంటాయి, కానీ అవసరమైనప్పుడే నిజస్వరూపాలు బయటపడతాయి. సమస్య వచ్చినప్పుడు మెల్లగా జారుకునే 100 మంది బంధువుల కన్నా కంగారు పడకరా, నీకు నేనున్నానని ధైర్యం చెప్పే ఒక్క స్నేహితుడు చాలు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. మంచి రోజైనా చెడు రోజైనా ఉండేది 24 గంటలే. మొదట్లో చౌక వస్తువులు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. చెడు మనుషులు మంచోళ్ళ నటిస్తారు, కానీ కొన్నాళ్లకు నిజస్వరూపం బయటపడుతుంది. ఈ రోజుల్లో మంచి వాళ్ళను గుర్తించటం గగనమైపోయింది. కన్నీళ్లు, చిరునవ్వు రెండు నకిలీ అయిపోయిన సమాజం ఇది. ఖర్చులన్నిటినీ నెలాఖరును ఒకసారి పరిశీలిస్తే తెలుస్తుంది ఎంతగా డబ్బు వృధా చేస్తున్నారా అనేది. అబద్ధం ఒక్కసారి అందంగా ఉంటుంది. ప్రతిసారి అదే చెబుతుంటే నమ్మకం పోవటమే కాదు, మనిషికి విలువ లేకుండా పోతుంది. సమయం పడుతుంది ఎవరికైనా తనను తాను అద్భుతంగా తీర్చిదిద్దుకోవటానికి. ఎవరో ఏదో అన్నారని నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోవద్దు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలు, నీ నిర్ణయాలే తప్ప నీ అరిచేతి గీతలు కావు. ఆర్థిక స్థితిగతులు మీకు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండి తీరాలి. భయాన్ని వీడి ధైర్యాన్ని వాడి చూడు. విధి రాతలో కూడా వెలుగు కనిపిస్తుంది. స్వార్థంతో పరుగులు తీస్తున్న ప్రపంచం ఇది. ఇక్కడ నీ కష్టం, సుఖం, ఓటమి, పోటీ, విజయం అన్నీ నీకు నువ్వు మాత్రమే. నిన్ను నువ్వే దృఢంగా మలుచుకో. కదులుతున్న కాలమే గురువు. ఎందుకంటే ఎంతటి సమస్య వచ్చినా ముందు కదలమనే చెబుతుంది తప్ప అక్కడే ఆగిపోమని ఎప్పుడూ చెప్పదు. నీకు లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. నీ అవసరం తీరిపోయే కొద్దీ నీ విలువ కూడా తగ్గిపోతుంది. కాలం నీకు ఎప్పుడు ఏదో ఒక కథ చెబుతూనే ఉంటుంది. నువ్వు ఊకొడుతూ వింటావని కాదు, నేర్చుకుంటావని. ప్రశాంతంగా ఉండటం ద్వారా మీ జీవితంలో ఎటువంటి తుఫాన్నైనా ఎదుర్కొనే శక్తిని మీరు పొందుతారు. ఎగిసిపడిన అల, మిడిసిపడిన తల, నిటారుగా పెరిగిన చెట్టు ఏ నాటికైనా విరగక తప్పదు.
ఓటమికి ఓడించే సత్తా ఉంటే ఓపికకు ఓటమిని సైతం గెలిపించే సత్తా ఉంటుంది. సగం జీవితం ఒకరిపై ఆధారపడటంతోనే సాగిపోతుందనుకుంటారు. కానీ నీపై నువ్వు ఆధారపడు, శిఖరాలను తాగుతావు. బాధలో అయినా సంతోషంలో అయినా ఒకటే గుర్తుంచుకోవాలి, ఈ క్షణం శాశ్వతం కాదు. కురుక్షేత్ర యుద్ధానికైనా ముగింపు ఉంటుందేమో కానీ మధ్యతరగతి వారి కుటుంబం కోసం చేసే యుద్ధానికి ముగింపు ఉండదు. ఆశలు అద్దు దాటితే అప్పులు లక్షలు దాటడంలో తప్పేం లేదు. రూపాయి ఉన్న రోజు పొగరు చూపిస్తే రూపాయి లేని రోజు మర్యాద కూడా దక్కదు. రూపాయి ఉన్నా లేకున్నా ఒకేలా ఉండు. నిన్ననుకున్నది సాధించలేకపోయానని బాధవద్దు. నీకోసం భగవంతుడు నేడు అన్నది సృష్టించాడు. నీలో ధైర్యం ఉంటే కొండ కూడా గులకరాయిలా కనపడుతుంది. అదే ధైర్యం లేకపోతే గులకరాయి కూడా కొండలా కనపడుతుంది. 20-35 వయసులో కార్చే ప్రతి చెమట చుక్క ఆ తర్వాత నీ జీవితాంతం సంతోషంగా హాయిగా ఉండటానికి ఉపయోగపడుతుంది. కష్టం విలువ తెలుసుకోవాలి, కష్టపడటం నేర్చుకోవాలి. చూడటానికి చిక్కులుగా కనిపించినా ప్రయాణిస్తే సరైన మార్గంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. సమస్యలతో కూడుకొని ఉన్న అడుగు ముందుకు వేస్తే పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. నీ నుండి ఎవరు లాక్కోలేని ఆస్తి, ఎన్నటికీ తరగని ఆస్తి, పంచే కొద్దీ పెరిగే ఆస్తి, సంపాదించే కొద్దీ పెరిగే ఆస్తి చదువు ఒక్కటే. సంతోషాల్లో ఆహ్వానం అందకుండా వెళ్లకు, బాధల్లో ఆహ్వానం కోసం ఎదురు చూడకు. రాసుకున్న పుస్తకంలో ఓడిపోతే మళ్ళీ చదివి గెలవచ్చు, కానీ జీవితం అనే పుస్తకంలో ఓడిపోతే గెలవటం కష్టం. ఎందుకంటే రేపు అనే ప్రతి పేజీ కొత్త పాఠమే. ఈ ప్రపంచంలో నువ్వు మరీ నిజాయితీగా ఉండటానికి ప్రయత్నించకు. ఎందుకంటే పొడవుగా నిటారుగా ఉండి పనికి వచ్చే వృక్షాలనే ముందుగా నరుకుతారు. ఓటమిప్పుడు పతనానికి సంకేతం కాదు, మరింత కష్టపడమని చెప్పే హెచ్చరిక. జీవితంలో ఎప్పుడూ ఆశను కోల్పోకండి. రేపేమవుతుందో ఎవరికీ తెలియదు. జీవించటానికి పోరాడేవారు కొందరు, పోరాడేందుకు జీవించేవారు కొందరు, జీవితంలో నటించేవారు కొందరు, నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించినా పోరాడినా నటించినా ఆ జీవితాలు మీవి, దాని ఫలితము మీదే. ఎవరు బలవంతులనేది ఈ రోజుల్లో నిర్ణయించేది శరీరం కాదు, డబ్బు. దెబ్బ కొట్టి అన్నం పెట్టడం అమ్మకి ఎలా తెలుసో, గాయంతో పాఠం నేర్పటం దేవుడికి అలాగే తెలుసు. మంచివాళ్ళు తగ్గి ఉంటున్నారు కదా అని పదే పదే నిందించడం చాలా ప్రమాదం. అలరిస్తున్న అలలు కూడా అన్నిసార్లు వినోదం కాదని మర్చిపోకూడదు. కాలమే మనుషుల్ని మారుస్తుంది అంటారు, కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. మనుషుల మనస్తత్వాలు ఆలోచనలే మారుతాయి. సంపదలు ఎన్ని ఉన్నా తృప్తి లేని జీవితం వ్యర్థం. పూరి గుడిసె బ్రతుకైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. నువ్వు చేయబోయే ప్రయాణం ఎంత కష్టమైందని ఆలోచించకు. ఆ ప్రయాణంతో నువ్వు సాధించబోయే గొప్ప విజయాన్ని గురించి ఆలోచించు. 100 సమస్యలు వేధిస్తున్నా గుండె ధైర్యం అనే ఒకే ఒక ఆయుధం అన్నిటికీ సమాధానం చెప్పగలదు. డబ్బు, వయసు ఈ రెండూ చూసుకొని ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే లెక్కించదగినది ఖచ్చితంగా ముగుస్తుంది. కృష్ణుడు భగవంతుడు కావచ్చు, కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు. మీరు నేర్చుకోవాల్సింది ఏమిటంటే భగవంతుడు దారి మాత్రమే చూపిస్తాడు, కానీ జీవితంలో పోరాడాల్సింది మాత్రం మీరే. గొప్పతనం వాడే వాహనాన్ని బట్టి కాదు, నడుచుకునే నడవడికని బట్టి వస్తుంది. జీవితం ఆశతో కాదు, కసి కోపంతో బ్రతకాలి. ఇక్కడ బ్రతకాలంటే భయపడినా బాధపడినా మీ జీవితం మిమ్మల్ని ఈ ప్రపంచం నుంచి దూరంగా విసిరిపారేస్తుంది. మార్పు నిన్ను గమ్యం వైపు అడుగులేస్తే ఓర్పు నిన్ను గెలుపుకు దగ్గర చేస్తుంది. విజయం సాధించటానికి 3 మార్గాలు. ఇతరుల కన్నా ఎక్కువగా చదువుకోవాలి, ఇతరుల కన్నా అధికంగా శ్రమించాలి, ఇతరుల కన్నా తక్కువగా ఆశించాలి. ఈ 3 పనులు చేసేవారికి మెరుగైన జీవితం ఉంటుంది.
ఆకు రాలుతూ చెబుతుంది ఈ జీవితం శాశ్వతం కాదని. పువ్వు వికసిస్తూ చెబుతుంది జీవితంలో ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని. వృక్షం ఎదుగుతూ చెబుతుంది కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్నివ్వమని. హృదయం చెబుతుంది అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించమని. ఏం మాట్లాడాలో నేర్పేది విద్య, ఎలా మాట్లాడాలో నేర్పేది వృత్తి, ఎంత మాట్లాడాలో నేర్పేది జ్ఞానం, అసలు మాట్లాడాలో వద్దో నేర్పేది తెలివి. మనిషి ప్రశంస విన్నప్పుడు గర్వపడతాడు, విమర్శ ఎదురైనప్పుడు ఆలోచనలో పడతాడు. అదే వ్యక్తి నిజం విన్నప్పుడు మాత్రం చిరాకు పడతాడు. అందుకే నిజాన్ని స్వీకరించాలంటే చాలా ధైర్యం కావాలి. ఆరోగ్యం మందులతో రాదు, అది ఎప్పుడు మనశ్శాంతితోనూ నవ్వుతూ ఉండటం ద్వారాను, ఉన్నదానితో తృప్తి పడటం వలన, ఇతరులకు నీ ప్రేమను పంచివ్వటం ద్వారాను లభిస్తుంది. తనతో తాను ప్రతిరోజు ప్రేమలో పడే వ్యక్తికి శత్రువులే ఉండరు. క్షేమంగా ఉన్నప్పుడు కూడా అప్రమత్తంగా ఉండేవారు ప్రమాదానికి గురి అయ్యే అవకాశం ఉండదు. కష్టం చుట్టం కాదు చెప్పి రావడానికి, గెలుపు లక్కు కాదు చెప్పకుండా రావడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.